సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ముఖ్య అతిథులు నిరంజన్ రెడ్డి గారు, జాన్ వెస్లీ గారు, నా సహచార మిత్రులు వెంకటేశం గారు, ఆయచంద్ర పులిరాజు గారు, మిగతా వేణుగోపాల స్వామి గారు, అందరికి కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ జనవరులు వ్యవసాయం నాడు నేడు రేపు అని మంచి సబ్జెక్ట్ మీద రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఇందులో నేను కొంత ఆల్రెడీ నా పుస్తకాల మీద ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాబట్టి దాంట్లో 10 ఏళ్ల తెలంగాణలో ఇరిగేషన్ రంగంలో జరిగిన అభివృద్ధి గురించి నేను చాలా కూలంకషంగా చర్చించి ఉన్నాను, రాసి ఉన్నాను. కాబట్టి ఏం జరిగింది అసలు తెలంగాణలో సార్ మీకు ఇస్తారు. అట్లనే కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరంలో తొలినాళ్ల నుంచి ఆ ప్రాజెక్ట్ మీద వచ్చిన విమర్శలు, ప్రశ్నలు, వాటన్ని కూడా పుస్తకంలో నేను జవాబులు ఇచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి అవి మీరు ఎట్లా చదువుతారు. కాబట్టి తెలంగాణలో జనవరుల అభివృద్ధికి సంబంధించిన ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చాలా బ్రీఫ్గా ప్రస్తావించి ప్రస్తుతానికి రావాలని నేను అనుకుంటున్నాను. గత 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు నెరేటివ్స్ ఏమున్నాయంటే ఈ 10 ఏళ్ల కాలంలో అసలు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఒక తప్పుడు ప్రచారం మాత్రం జరుగుతున్నది. నిజంగా అటువంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని అంటే పూర్తిగా రాజకీయ కారణాలు తప్ప మరొకటి లేదు. ఇరిగేషన్ రంగంలో మనం అంటే వ్యవసాయానికి సంబంధించిన ఆదాయంలో మనం రాష్ట్రంలో నంబర్ 1గా నిలబడ్డామనంటే ఇరిగేషన్ రంగంలో జరిగిన అభివృద్ధి వల్లనే అది సాధ్యమైందని చెప్పి మనం అనుకోవాలి తప్పితే అసలు ఏం జరగకుండా వ్యవసాయ రంగంలో ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ఇవాళ భారతదేశంలో తెలంగాణ అనేది వ్యవసాయ రంగ ఆదాయంలో నంబర్ 1 స్థానంలో నిలబడింది అని అంటే దానికి కారణం ఇరిగేషన్ రంగంలో జరిగిన అభివృద్ధి దానికి కారణభూతమైంది తప్పితే అది వేరే మంత్రం వేస్తేనో ఏదో ఉప్పంటేనో రాలేదు. అది చాలా వ్యూహాత్మకమైన కార్యక్రమాలు చేపడితే తప్ప తెలంగాణలో ఈ 10 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధిని మనం కనుక చూస్తే బహుళాంచెల వ్యూహాలు మనం అమలు చేసినాం. ఇదంతా నేను అంటున్నానంటే ఆ ప్రభుత్వంలో నేను 2 మంత్రుల దగ్గర 4 ఏళ్ల పాటు హరీష్ రావు గారి దగ్గర ఇరిగేషన్ మంత్రి దగ్గర ఓఎస్డీగా, తర్వాత 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర నేను ఓఎస్డీగా పనిచేశాను. కాబట్టి నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని, ఈ అభివృద్ధి క్రమానికి నేను ప్రత్యక్ష సాక్షిని. కాబట్టి మనం అనే పదం నేను వాడుతున్నాను. ఇరిగేషన్ రంగంలో మనం ప్రగతిని సాధించామని ఒక ప్రగతి సూచికలు కనుక మనం చూసిన తర్వాత మనం మిగతా దాంట్లోకి పోదాం. మనం పంటల దిగుబడి కనుక చూస్తే వరిధాన్యం చూడండి 2015-16 ఇవన్నీ కూడా 1000 మెట్రిక్ టన్నుల్లో నేను ఫిగర్స్ చెప్తున్నాను. 15-16లో 4570 ఉన్నది. 4570 1000 మెట్రిక్ టన్నులు. 2022-23 వచ్చేటప్పటికి అది 26,285 పెరిగింది వరిధాన్యం ఉత్పత్తి. అట్లనే మక్కలు 2015-16లో 171,751 1000 మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23 వచ్చేటప్పటికి అది 2882కు చేరింది. ఇట్లా ప్రతి ఒక్క పంటను మనం చూస్తే 2015-16 నుంచి మనం పోలిస్తే 2022-23కి అనూహ్యమైన మనం ప్రగతి సాధించడం. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఇరిగేషన్ రంగంలో మనం నీళ్ళు ఇచ్చిన వల్ల సాధ్యమైంది, ఊరికే సాధ్యం కాలే. తర్వాత 2016-17లో మనం అంటే మన పెరిగిన సాగు విస్తీర్ణం ఎట్లుందని మనం చూస్తే 2016-17లో మొత్తం 47.78 లక్షల ఎకరాలు 2016-17లో. 2021-22కి వచ్చేటప్పటికి అది 90.83 లక్షల ఎకరాలు పెరిగింది. అంటే ఇంత వానాకాలం యాసంగి 2 కలిపితే వచ్చిన ఫిగర్ ఇది. 2016-17లో 47 లక్షలు ఉంటే 2021-22కి వచ్చినప్పటికీ అది 90 లక్షలకు పెరిగింది. ఇది ఎట్లా సాధ్యమైంది? మంత్రం మీద సాధ్యం కాలేదు. చాలా వ్యూహాత్మకంగా మనం సాగునీటి రంగంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇది సాధ్యమైంది. అట్లనే మనం ఆయకట్టులో సాధించిన వృద్ధిని కనుక చూస్తే మేజర్ ఇరిగేషన్ కనుక చూసినప్పుడు మనం 2004-2014 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు 2004-2014 మధ్యలో 6 లక్షల ఎకరాలు మాత్రమే అయింది. అదే మనం 2014 నుంచి 2022 వరకు చూస్తే 15 లక్షల ఎకరాలు మనకు కొత్త ఆయకట్టు వచ్చింది. అట్లనే స్థిరీకరణ చూసినప్పుడు
2004 2014 స్థిరీకరణ 93,00,000 ఎకరాలు మాత్రమే. అదే 2014 2023 మధ్యలో జరిగిన స్థిరీకరణ తెలంగాణలో 15,24,000. ఇది మేజర్ ఇరిగేషన్ లో. అట్లనే మీడియం ఇరిగేషన్ లో చూసినప్పుడు మనకు పెద్దగా స్థిరీకరణ లేదు, కానీ కొత్త ఆయకట్టు 59 లక్షల ఎకరాలు వచ్చింది. మైనర్ ఇరిగేషన్ లో కనుక చూస్తే మిషన్ కాకతీయని అమలు చేసినందువల్ల మనకు స్థిరీకరణ 15 లక్షల ఎకరాలకు పెరిగింది. కాబట్టి మొత్తంగా చూసినప్పుడు ఆయకట్టు అభివృద్ధిలో మనం సాధించిన ప్రగతిని కనుక చూస్తే 2004 2014లో చూసినప్పుడు మనకు కొత్త ఆయకట్టు 6 లక్షల ఎకరాలు, స్థిరీకరణ 93,000 ఎకరాలు. 2014-22 చూసినప్పుడు కొత్త ఆయకట్టు 17 లక్షల ఎకరాలు, స్థిరీకరణ 30 లక్షల ఎకరాలు. ఇది మనం తెలంగాణలో సాధించుకున్న 10 ఏళ్లలో సాధించుకున్న సాగునీటి అభివృద్ధి, సాగునీటి సాధనలో వృద్ధి. తర్వాత నిధుల ఖర్చు కూడా చూసినప్పుడు మనకు 2004-2014 చూసినప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో 54,000 కోట్లు మనం సాగునీటి రంగాన్ని ఖర్చు పెడితే 2014-23 లెక్కల్లో చూస్తే అది 1,82,606 కోట్లు మనం ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టినాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇరిగేషన్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసినందువల్ల మనకు ఇంత గొప్ప అభివృద్ధి వ్యవసాయ రంగంలో కానీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ మనకు సాధ్యమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈ అభివృద్ధి వల్ల, ఈ నీళ్ళు ఇచ్చిన కారణంగా, వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధి కారణంగా రైతుల ఆత్మహత్యలు చాలా గణనీయంగా తగ్గిపోయినాయి. రైతుల ఆత్మహత్యలు పరిశోధన చేసిన పులిరాజు గారు మన పక్కనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆత్మహత్యల సంఖ్యను కనుక చూస్తే 10 ఏళ్లలో చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఇది మనం చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ ఎన్సీఆర్బీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే తెలంగాణలో అన్ని రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ సంక్షోభం అంతా సమస్య పోయింది కాబట్టి, వ్యవసాయ అభివృద్ధి జరిగింది కాబట్టి, ఇరిగేషన్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరిగింది కాబట్టి, ఈ కారణంగా రైతులలో ఆత్మహత్యలు తగ్గిపోయి వ్యవసాయంలో వాళ్ళు నిమగ్నం కావడం వల్ల, వ్యవసాయ అభివృద్ధి జరగడం వల్ల ఈ ఆత్మహత్యలు తగ్గిపోయింది. వ్యవసాయ సంక్షోభం తగ్గిపోయింది. ముఖ్యంగా ఏదైతే అగ్రేరియన్ డిస్ట్రెస్ మనకు గత కాలంలో 30 ఏళ్లుగా ఈ తెలంగాణలో నెలకొని ఉండిందో, ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని చాలా మటుకు తగ్గించగలిగినాం. రైతుల ఆత్మహత్యలో మనకు తగ్గుదల కనిపించింది. అట్లనే ఇంతకుముందు వెంకటేశం గారు చెప్పినట్టు రిజర్వాయర్లు చాలా కట్టుకున్నాం. మనం 27,000 చెరువులు మనం పునరుద్ధరణ చేసుకున్నాం మిషన్ కాకతీయలో. ఆ చెరువుల పునరుద్ధరణ, రిజర్వాయర్ల నిర్మాణం వల్ల మత్స్యరంగం ఎటువంటి అభివృద్ధి సాధించిందంటే చాలా అద్భుతమైన ప్రగతి మత్స్యరంగం సాధించింది. 2016-17 మనకు చూస్తే ఉత్పత్తి 1,93,000 టన్నులు ఉన్నది. ఉత్పత్తి 16-17లో చేపల ఉత్పత్తి. అదే మనం 2021 దగ్గరకు వచ్చినప్పటికీ అది 3,49,000 టన్నులకు పెరిగింది. కాస్ట్ మనం దాని విలువ కనుక చూస్తే 2016-17లో చేపల ఉత్పత్తి విలువ 1,356 కోట్లు. అదే 2021 వచ్చేప్పటికీ అది 3,141 కోట్లకి పెరిగింది. అంటే మత్స్యరంగంలో అంటే ఈ చేపల పెంపకం మీద బతుకుతున్న వాళ్ళ స్థితిగతులు ఎట్లా మారినది ఈ గణాంకాలు మనకు తెలియజేస్తున్నాయి. అట్లనే భూగర్భ జలాల పెరుగుదల కనుక చూస్తే మొత్తం మీద మనకు 5 మీటర్లు ఎవరేజ్ గా రాష్ట్రంలో 5 మీటర్ల పైకి భూగర్భ జలాలు లేవడం వల్ల మనకు ఓర్బావులో కింద వ్యవస్థను చాలా అద్భుతంగా పుంజుకున్నది. మనకు విద్యుత్ శాఖ లెక్కల ప్రకారమే 30 లక్షల పంపు సెట్లు మనకు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఒక్కొక్క పంపు సెట్ కింద మనం 1.5 అంటే 1.5 ఎకరాలు కనుక మనకు తీసుకుంటే వ్యవసాయం దాని కింద పంపు సాగవుతుంది అనుకుంటే 45 లక్షల ఎకరాల్లో బోర్బావుల కింద వ్యవసాయం పుంజుకున్నది తెలంగాణలో. అంతటి భూగర్భ జలాల పెరుగుదల మనకు సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైందంటే రిజర్వాయర్లు కట్టుకున్నాము, తర్వాత మిషన్ కాకతీయ కింద చెరువులను మనం పునరుద్ధరించుకున్నాం. అట్లనే 1250 చెక్ డ్యాంలు నదుల మీద కట్టినందువల్ల మనకు గోదావరి నది లాంటివి అది సజీవం కావడం వల్ల మనకు పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరిగి భూగర్భ జలాల మీద ఆధారపడినటువంటి పంపు సెట్ల మీద వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందింది. 45 లక్షల ఎకరాలు బోర్బావుల కింద సాయోగ్యంగా మారినాయి. ఈ రకంగా ఒక అద్భుతమైన ప్రగతిని మనం అదే 10 ఏళ్ల కాలంలో చూసినాం. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే బహుళ అంచెల వ్యూహాలు అనుసరించడం ద్వారా సాధ్యమైందని చెప్పి ఇంతకుముందు చెప్పినాను. అందులో ప్రధానంగా మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ జరిగింది. 4 దశల్లో
చెరువుల పునరుద్ధరణ జరిగినందువల్ల మనకు ఇంతకుముందు చెప్పినట్టు 15 లక్షల ఎకరాలు స్థిరీకరణ మనం దాంట్లో చెరువులో సాధించగలిగినాం. అట్లనే అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి ఒక 20-25 పెండింగ్ ప్రాజెక్టులని మనం పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, అట్లనే ఇంతకుముందు సార్ ప్రస్తావించినట్టు తుమ్మిళ్ళ లిఫ్టికేషన్ మనం పూర్తి చేసుకున్నాం. అక్కడ జూరాల కాల్వల్ని మనం ఆధునీకరించుకున్నాం. ఈ రకంగా పెండింగ్ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం, నీలువాయి, మత్తడివాగు లాంటి చాలా మీడియం ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకున్నాం. అట్లనే సింగూరు కాల్వల్ని మనం పూర్తి చేసుకున్నాం. కిందరసాని కాల్వల్ని పూర్తి చేసుకున్నాం. ఇట్లా అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నందువల్ల మనకి ప్రగతి సాధ్యమైంది. అట్లనే ఈ 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టులు అటకెక్కినవి మళ్ళా పైకి తీసి వాటిని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేసినాం. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది పాలమూరు రంగారెడ్డి, అట్లనే సీతమ్మ సాగర్, తర్వాత డిండి ఎత్తిపోతల పథకం. ఈ వీటిని కూడా మనం ఫైళ్ళన్నీ దులిపి వాటిని రీఇంజనీరింగ్ చేసుకొని వాటిని కూడా మనం గ్రౌండ్ చేసే ప్రయత్నం చేసినాం. అట్లనే కాలువల ఆధునీకరణ కూడా మనం చేసుకున్నాం. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే పాత కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వాటికి నిర్వహణకు అసలు డబ్బులు ఇవ్వలేదు. అంటే కాలువల కింద ఉన్న ఆయకట్టుకు అసలు యాక్చువల్గా జరుగుతున్న ఆయకట్టుకి తేడా 40% ఉన్నది. 100 ఎకరాల ఆయకట్టు ఒక కాలువ కింద సాగవాలంటే 60 ఎకరాలు మాత్రమే సాగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ గ్యాప్ ఆయకట్టు 40 ఎకరాలు ఉందో 40% గ్యాప్ ఆయకట్టు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి మనం అన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కాలువలను కూడా ఆధునీకరించే ప్రయత్నం చేసినాం. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్ ఇటువంటి మేజర్ ప్రాజెక్టులతో పాటు మైనర్ మన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను కూడా ఆధునీకరించుకొని ఈ గ్యాప్ ఆయకట్టును పూర్తి చేసుకొని వాటి కింద ఉన్న సంపూర్ణమైన ఆయకట్టును మనం సాధించగలిగినాం. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కనుక చూస్తే దాని కింద 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది, స్టేజ్ 1 స్టేజ్ 2 కలిపి. కానీ ఎప్పుడు కూడా దాని కింద మంచి వర్షాలు పడిన కాలంలో 7-8 లక్షలకు మించి మనకు ఆయకట్టు సాధ్యమేది కాదు. శ్రీరామ్ సాగర్ 2వ దశ ఆయకట్టుకైతే ఎప్పుడు నీళ్లు పోనే లేదు. కాలువలు తవ్వి 15 ఏళ్ళు గడిచినా కూడా ఎన్నడూ కూడా వాటిలో మనం నీళ్లు పారించిన సందర్భాలు లేవు. కానీ ఎప్పుడైతే కాళేశ్వరం కట్టుకున్న తర్వాత కాళేశ్వరం ద్వారా మనం ఎస్ఆర్ఎస్పి 2వ దశ ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వడం ప్రారంభమైంది. ప్రభుత్వానికి ముందే తెలుసు ఈ కాళేశ్వరం పూర్తయ్యే లోపల మనం తప్పనిసరిగా స్థిరీకరణకు నీళ్ళు ఇవ్వగలుగుతాం, కొత్త ఆయకట్టు ఇవ్వలేకపోయినా స్థిరీకరణకు నీళ్లు ఇవ్వగలుగుతామనే ఆలోచనతోటి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కాలువల ఆధునీకరణ కూడా మనం చేపట్టినాం. అంటే 2వ దశ ఆయకట్టులో కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసినాం. కాబట్టి కాళేశ్వరం పూర్తి కాగానే మనం శ్రీరామ్ సాగర్ 2వ దశని మనం సంపూర్ణంగా 2 పంటలకు నీళ్లు ఇవ్వగలిగే ఒక స్థితికి తీసుకొచ్చినాం. 15 ఏళ్లుగా కాలువలు తవ్వి ఉన్నా కూడా ఎన్నడూ నీళ్లు పారని ఎస్ఆర్ఎస్పి 2వ దశలో 4 లక్షల ఎకరాలకి కాళేశ్వరం వచ్చిన తర్వాత 2019 నుంచి 2 పంటలకు నీళ్ళు ఇచ్చే ఒక పరిస్థితి మనం తీసుకురాగలిగినాం. అట్లా నిజాం సాగర్కి అసలు నీళ్లే లేవు. మంజీరా టోటల్ గా ఎండిపోయిన పరిస్థితి. ఆ నిజాం సాగర్ ని కూడా కాళేశ్వరంతో మనం అనుసంధానం చేసి మల్లన్న సాగర్ నుంచి హల్దీబాగులో నీళ్లు పోసి హల్దీబాగ్ ద్వారా మంజీరా నదికి తీసుకుపోయి మంజీరా నుంచి నిజాం సాగర్ ని నింపి అక్కడి నుంచి కాలువల ద్వారా మనం నిజాం సాగర్ ఆయకట్టు 2,30,000 ఎకరాలకు 2 పంటలకు సాగునీరు ఇచ్చే ఒక పరిస్థితి మనం తయారు చేసుకున్నాం. ఇట్లా ఈ బహుళ అంచెల వ్యూహాల కారణంగా అంటే చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, తర్వాత ఆల్రెడీ శాంక్షన్ అయిన కొత్త ప్రాజెక్టులని గ్రౌండ్ చేయడం, తర్వాత కాలువల ఆధునీకరణ, ఇవన్నీ పూర్తి చేసుకున్నందువల్ల మనకు అద్భుతమైన ప్రగతి ఈ రాష్ట్రంలో సాధ్యమైందని నేను చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు ప్రగతి సూచికలు కూడా మీకు చదివి వినిపించాను పుస్తకంలో. ఇవన్నీ ఈ డేటా అంతా కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా చర్చించున్నాను. వాటి ప్రస్తావనలు నేను వాటి వివరాలను జోలికి పోను. అయితే ఇవాళ సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రస్తుత అంశానికి దగ్గరకు వచ్చినప్పుడు వెంకటేశం అన్న దాని గురించి ప్రస్తావించిండు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పోలవరం బనకచెర్ల లింక్ దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు అంటున్నారు మేము వరద జలాలు తీసుకుపోతున్నాం కదా, మేము కింద ఉన్నాం కదా, రాష్ట్రం మీ దగ్గర నుంచి మీరు వాడుకోలేని నీళ్ళే కదా మా దగ్గరికి వస్తున్నాయి, మీరు వాటిని వెనక్కి తీసుకోలేరు కదా, ఈ వరద జలాలు తీసుకుపోతే మీకేం నష్టం, మీరెందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక లాజికల్ ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. నిజమే, కిందికి పోయిన నీళ్ళవి మనం వాడుకునే నీళ్ళే కావచ్చు, కానీ మనం వ్యతిరేకించడానికి కారణాలు ఏందో మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. గోదావరి నదిలో ఉమ్మడి రాష్ట్రంలోనే మనకు అంటే 75% డిపెండబుల్ వాటర్లో అంటే 1480 టీఎంసీలలో ఉమ్మడి రాష్ట్రం మనకు కేటాయించిన నీళ్లు 968.
68 టీఎంసీలు. ఈ 968 టీఎంసీలలో మనకి ఇంకా హక్కులు పూర్తి స్థాయిలో స్థిరీకరించబడలేదు. మనం ఇంకా సిడబ్ల్యూసీ నుంచి వీటికి అనుమతులు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా ప్రాజెక్టులకు ఇంకా మనకు అనుమతులు రాలేదు. సో 968 టీఎంసీల మీద మనకు సంపూర్ణమైన హక్కులు ఇంకా స్థిరపడలేదు. రెండవ అంశం ఏంటంటే గోదావరి నదిలో 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయన్నమాట వాస్తవమే. ఈ విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగానే అవగాహన చేసుకున్నారు. ఉద్యమకాలం నుంచి అతనికి తెలుసు. ఆయన సిడబ్ల్యూసీ యొక్క గేజ్ రీడింగ్స్ ని చాలా బాగా అధ్యయనం చేస్తున్నారు. మేము సార్ మంత్రి గారికి తెలుసు, ఆయన ఛాంబర్లో మీటింగ్లు అయినప్పుడు ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ సిడబ్ల్యూసీ వాళ్ళ గేజ్ రీడింగ్స్ చూపించేవాడు. ఆయన పోలవరం దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, తర్వాత కాళేశ్వరం దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, తుమ్మిడి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి అని ఒక చార్ట్ అంతా అతను ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉండేవాడు. గోదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, మనకు నెలవారీగా ఎంత, సంవత్సరాల వారికి ఎంత, అవరేజ్గా ఎంత, ఇవన్నీ అతను లెక్కలన్నీ బాగా అధ్యయనం చేసి ఉన్నాడు. కాబట్టి 3000 టీఎంసీలు అవరేజ్గా సముద్రంలోకి పోతున్నాయి. ఇవి 4 నెలల్లో మాత్రం పోతాయి. జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ దాకా మాత్రమే పోతాయి. ఆ తర్వాత గోదావరిలో నీళ్లు ఉండవు. కాబట్టి ఈ అపారంగా పోతున్న ఈ నీటిని ఎట్లా వాడుకోవాలి, రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే ఏ విధంగా మనం వీటిని వాడుకోవాలనే ఆలోచన అతను ఉద్యమకాలం నుంచి చేస్తూ వస్తున్నాడు. 2016లో మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఈ విషయాలు ప్రస్తావన చేసి ఆయన మాట్లాడిండు. ముఖ్యమంత్రి గారు మొన్నటి సమావేశంలో ఆ మినిట్స్ చదువుతూ, ఇగో దీనికి బీజం బనకచెర్లకి దీనికి బీజం పడింది ఆనాడే 2016 నాడే అని చెప్పి తను వక్రీకరించే ప్రయత్నం చేస్తాడు. నిజానికి ఆ పారాగ్రాఫ్ లో ఎక్కడ కూడా గోదావరి జిల్లాల తరలింపుకు సంబంధించిన ప్రస్తావనలు లేవు, బనకచెర్ల ప్రస్తావన లేదు అని. కేవలం గోదావరిలో మనకు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. కృష్ణాలో మనకు 1000 టీఎంసీల అవసరాలు రెండు రాష్ట్రాలకు కలిసి ఉన్నాయి. కానీ కృష్ణాలో లోటు ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి సముద్రంలోకి పోతున్న నీటిని మనం రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి. రెండు రాష్ట్రాలు అమికేబుల్ గా, స్నేహపూర్వకంగా చర్చించుకొని ఎట్లా ఉపయోగించుకుందాం అనే విషయాన్ని ఆలోచించాలని అని మాత్రమే ప్రస్తావించాడు. దాంట్లో ఆయన చదివిన ఆ వాక్యాల్లోనే ఆ మాటలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడ కూడా తరలింపుకు ఈ పథకం చేపట్టాలి, బనకచెర్ల చేపట్టాలని ఎక్కడ ఆయన రాయలేదు, అనలేదు ఆ మాట. అయితే 2016 నుంచి 2019 దాకా ఈ కయ్యాలమారి ప్రభుత్వం అక్కడ ఉండింది. అతనితో సంప్రదింపులు చేసే పరిస్థితి లేకుండింది. ఒక స్నేహపూరిత వాతావరణం లేదు, ఘర్షణ వాతావరణం. ఏ విషయంలో ఘర్షణే. ఇంతకుముందు వెంకటేశం గారు చెప్పినట్టు మనం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేదా కృష్ణా గోదావరి బోర్డులకు షికాతులు చేసేవాడు. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా. ఆఖరి కాళేశ్వరంకి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది, అన్ని టీఎస్సీ కూడా అయిపోయింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు వచ్చినాయి. అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్ట్ మీద కూడా ఆ అనుమతులన్నీ అక్రమం, వాటిని రద్దు చేయండి అని చెప్పి ఒక షికాతు దాఖలు చేశాడు. పాలమూరు రంగాడి మీద షికాతులు చేశారు, డిండి ప్రాజెక్ట్ మీద షికాతులు చేశారు, తుమ్మిళ్ళ లిఫ్టిగేషన్ మీద షికాతులు ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్క ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా ఇది అక్రమం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు అనే ఒక ఆరోపణతోటి వాటిని పనులు నిలిపివేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి షికాయతు చేసేవాడు. అంటే విభజన చట్టంలో ఈ అంశం ఉన్నది. ఏదైనా రాష్ట్రం కొత్త ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు తప్పనిసరిగా అపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ అంటే దానికి కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్ గా ఉంటారు, రెండు రాష్ట్రాల మంత్రులు మెంబర్లుగా ఉంటారు. అపెక్స్ కౌన్సిల్లో చర్చించి వాటికి అనుమతి తీసుకోవాలి. ఆయన మన ప్రాజెక్టులన్నిటికీ కూడా ఇదే కారణం చూపిస్తూ, మీరు అపెక్స్ కౌన్సిల్లో చర్చించలేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదు, వాటిని బంద్ చేయాలి, అపెక్స్ కౌన్సిల్ చర్చించాలని చెప్పి షికాయతులు చేసిన వాడు. మరి వాళ్ళ గోదావరి పోలవరం బనకచెర్ల కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నువ్వు అపెక్స్ కౌన్సిల్ చర్చించాలి కదా, నీకు ఆ సోయి ఉన్నది కదా, విభజన చట్టంకి సంబంధించిన అంశం నీ సోయి ఉంది కదా, నువ్వు రాసినావు కదా, బోరడు లేఖలు మా మీద రాసినావు కదా, మరి ఆ నిబంధన నువ్వు ఎందుకు పాటించడం లేదు ఇవాళ అనే ప్రశ్న మనం వేయాల్సిన అవసరం ఉన్నది. అపెక్స్ కౌన్సిల్ పెట్టు, ఆయన పెట్టకపోతే కనీసం కేంద్ర ప్రభుత్వం పెట్టాలి కదా. నువ్వు రిపోర్ట్ అక్కడ పంపించిన తర్వాత నీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటిది? దానికి అనుమతులు ఇవ్వడం కాదు, దాన్ని రీడైరెక్ట్ చేయాలి అపెక్స్ కౌన్సిల్కి. దానికి వాపస్ చేసి, అయ్యా నువ్వు ఈ విభజన చట్టం ప్రకారం దీన్ని అపెక్స్ కౌన్సిల్లో చర్చించిన తర్వాతనే మా దగ్గరికి రా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి నువ్వు అని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్ ని వాపస్ పంపి వాళ్ళే చొరవ తీసుకొని అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళు చైర్మన్ కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దానికి చైర్మన్ కాబట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలి, అపెక్స్ కౌన్సిల్ చర్చ జరగాలి, మన తరపున మన వాదనలు వినపడాలి దాంట్లో. ఇదొకటి. అపెక్స్ కౌన్సిల్
చర్చ చేయకుండా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండా ప్రాజెక్ట్ చేపట్టిండు. ఇక రెండోది మన హక్కులకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు 968 టీఎంసీల మీద మన హక్కులు స్థిరీకరించబడాలి. మన ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నిటికీ అనుమతులు రావాలి. అదేవిధంగా 3000 టీఎంసీల నీళ్లు డిపెండబుల్ నీళ్ళు కంటే అదనంగా ఈ 4 నెలల్లో పోతున్నాయి కాబట్టి వాటి అవి మొత్తంగా గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కి దక్కిన అధికారం కాదు. కృష్ణాలో ఉండే ఒకప్పుడు కృష్ణాలో కేడబ్ల్యూడి బజాజ్ ట్రిబ్యునల్ తేలినంగా మీరు ఈ వరద జలాల్ని వాడుకునే స్వేచ్ఛనిచ్చింది, హక్కు ఇవ్వాలి కానీ స్వేచ్ఛ. దాని ఆధారంగానే చాలా ప్రాజెక్టులు వాళ్ళు తెలంగాణలో నిర్మించారు. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరంగా, డిండి ఇవన్నీ కూడా వరద జలాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు నిర్మించారు. అయితే అటువంటి క్లాజ్ ఏదైతే ఉన్నదో కృష్ణాలో ఉన్నటువంటి క్లాజ్ గోదావరిలో లేదు. గోదావరిలో నీకు వరద జలాలు లేదా నికర జలాలు అనే కాన్సెప్టే లేదు. ఆల్ వాటర్స్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల ప్రకారమే ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నారు. కాబట్టి వరద జలాల మీద గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కి అధికారం లేదు, స్వేచ్ఛ లేదు. వాటిలో మనకు కూడా హక్కు ఉంది. నువ్వు 1480 టీఎంసీలలో 968 టీఎంసీలు మాకు ఎట్లయితే కేటాయించావో, మా ప్రాజెక్టులు ఎట్లయితే కేటాయింపులు ఉన్నాయో అదే రేషియోలో అదే ప్రోడాటా బేసిస్ లో 3000 టీఎంసీలు కూడా మాకు 1950 టీఎంసీల హక్కు ఉంది. అది కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో అక్టోబర్ 2, 2024 రాసిన లేఖలో ఈ అంశం ఆయన చాలా స్పష్టంగా ప్రకటించండి. ఎందుకంటే ఆయనకు సోయింది. ఎందుకంటే గోదావరిలో ప్రవహించే నీటి లెక్క ఆయనకు తెలుసు. ఆయన ఈ 1950 టీఎంసీల మీద మాకు హక్కు ఉంది, మాకు వాడుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అపెక్స్ కౌన్సిల్లో ఈ అంశాన్ని చర్చించండి, ఎజెండాలో పెట్టండి అని చెప్పి కేంద్ర మంత్రికి రాశారు. సరే, అది చర్చ జరగలేదు, వేరే విషయం. కానీ మనకు దాని మీద హక్కు ఉందనే సోయి మనకు ఉండాలి కదా. 968 టీఎంసీలకు అదనంగా 3000 టీఎంసీల సముద్రంలోకి పోతున్న నీళ్లలో 1950 టీఎంసీలు వాడుకునే హక్కు తెలంగాణకు ఉన్నది. దీని మీద కూడా చర్చ జరగాలి. దీని మీద ఒక ఒప్పందం జరగాలి. అపెక్స్ కౌన్సిల్ చర్చ పెట్టాలి. ఇక మూడో అంశం ఏంటంటే గోదావరి కృష్ణ అవార్డులు. గోదావరి కృష్ణ అవార్డులలో క్లాజెస్ ఉన్నాయి. ఉదాహరణకి పోలవరం మీద ఒక చాప్టరే ఉంది. గోదావరి అవార్డులో పోలవరం మీద ఒక చాప్టరే ఉంది. ఆ చాప్టర్లో ఏం రాశారంటే పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి తరలించగలిగితే స్థిరీకరణ కోసం అది కృష్ణా బేసిన్లో ఎగువ రాష్ట్రాలకి నాగార్జున సాగర్ ఎగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 45 టీఎంసీలు వాడుకోవాలి, కర్ణాటక 21 టీఎంసీలు వాడుకోవాలి, మహారాష్ట్ర 14 టీఎంసీలు వాడుకోవాలనేది ఒక నిబంధన ఉన్నది. ఈ నీళ్ళు ఎక్కడ కృష్ణాలో నాగార్జున సాగర్ ఎగువన వాడాలి. సో విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఎవరున్నారు? తెలంగాణ ఉంది. కాబట్టి పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలు ఏవైతే ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించి ఉన్నారో అవార్డులో ఆ 45 టీఎంసీల మీద హక్కు తెలంగాణది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎగువన ఉన్నది తెలంగాణ రాష్ట్రమే కనుక తెలంగాణకు ఆ హక్కు ఉందని చెప్పి మనం ఆ నీళ్లని పాలమూరు రంగారెడ్డికి కేటాయించుకున్నాం. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు లేవు కాబట్టి, నికర జలాలు లేకపోతే సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వదు కాబట్టి, అనుమతి ఇవ్వకపోతే మనం ప్రాజెక్టు కట్టలేం కాబట్టి, దాన్ని కేసులు వేశారు కాబట్టి దాన్ని అనుమతి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మైనర్ ఇరిగేషన్ లో సేవింగ్స్ ఒక 45 టీఎంసీలు, ఈ గోదావరి తరలింపు ద్వారా వచ్చే 45 టీఎంసీలని కలుపుకొని 90 టీఎంసీలు కేటాయించి మనం డిపిఆర్ పంపించాం. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశాడు. ఇది మీకు హక్కు ఎట్లయితుంది, అది చర్చనీయాంశం కదా అని చెప్పి ట్రైబ్యునల్ సిఫారసు చేశాడు. ట్రైబ్యునల్ కంప్లైంట్ పెట్టాడు, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వం వీళ్ళు కంప్లైంట్ పెట్టేసరికల్లా ఆ డిపిఆర్ను వాపసు చేసింది. సో ఇప్పుడు ఈ 45 టీఎంసీలకు సంబంధించిన విషయం మీద చర్చ జరగాలి. నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణ ఉన్నది. ఈ 45 టీఎంసీలు ఏవైతే ఉమ్మడి రాష్ట్రానికి అవార్డులో కేటాయింపులు ఉన్నాయో అవి తెలంగాణకు సంబంధించినవి. దీని మీద ఒక ఒప్పందం జరగాలి, అపెక్స్ కౌన్సిల్ చర్చ జరగాలి. దీంతో పాటు 80 టీఎంసీలకు అదనంగా 200 టీఎంసీలు ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టులు తీసుకుపోదలుచుకున్నాడు. అందులో కూడా ప్రోరాటా రేషియో నాకు కావాలి. నువ్వు 200 టీఎంసీలు తీసుకుపోతే కృష్ణాలో నాకు నీళ్ళు దాంట్లో కూడా వాటా ఇవ్వాలి. నువ్వు అది వరద జలాలు అంటున్నావు కాబట్టి 200 కృష్ణాలో నాకు నీళ్లు కావాలి. దాని మీద కూడా చర్చ జరగాలి. ఇన్ని అంశాలు మనకు చర్చకు పెట్టాల్సిన అంశాలు, అపెక్స్ కౌన్సిల్లో పెట్టాల్సిన అంశాలు ఉన్నప్పుడు ఊరికేనే మీకు కిందకు నీళ్లు పోతున్నాయి కదా, మీకేం సంబంధం అని ఒక లాజికల్ ప్రశ్నకి మనం ఈ రకంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం అడగాల్సిన ప్రశ్నలు ఇవి. నువ్వు అపెక్స్ కౌన్సిల్లో సమావేశం పెట్టు, అప్రూవల్ తీసుకో, నువ్వే
దానికి సంబంధించిన కంప్లైంట్స్ మా మీద చేసినావు, ఆ కారణం చేత మా ప్రాజెక్టులు వ్యతిరేకించినావు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మా అప్రూవల్ తీసుకో. ఒకటి. రెండవ అంశం, నా 968 టీఎంసీలకు నాకు పూర్తి స్థాయిలో హక్కులు స్థిరీకరించబడాలి. మూడవది, 3000 టీఎంసీల నీళ్లలో నాకు 1950 టీఎంసీల మీద హక్కు నాకు ఉంది కాబట్టి హక్కులు స్థిరీకరించబడాలి. నాలుగవది, 80 టీఎంసీలు 45 టీఎంసీలు తెలంగాణ నాగర్ సాగర్ ఎగువన వాడాలి కాబట్టి కృష్ణాలో నాకు ఆ వాటా కావాలి. అట్లనే 200 టీఎంసీలకు నువ్వు అదనంగా 200 టీఎంసీలు కృష్ణాలో వాటా ఇవ్వాలి. ఈ 5 అంశాలు కనుక అపెక్స్ కౌన్సిల్లో చర్చకు పెట్టి మనం వాటి మీద ఒక త్రైపాక్షిక ఒప్పందం కనుక కుదిరితే మనం పనకచెర్లకు సంబంధించిన అంశం మీద మనం సానుకూలంగా స్పందించవచ్చు. ఇక 4వ 5వ 6వ అంశం ఏంటంటే, ఇంతకుముందు అన్న చెప్పినట్టు రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా అద్భుతమైన స్కీమ్ తయారు చేశారు పనకచెర్లకు ప్రత్యామ్నాయంగా. ఇది కేసీఆర్ గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించినప్పుడు ఈ ప్రాజెక్ట్ ని వాళ్ళ ముందర పెట్టారు. వాళ్ళు ఏంటిది, నదీ మార్గం ద్వారా, అంటే పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఏది ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠాపురం బ్యారేజ్ మధ్యలో ఇంకొక బ్యారేజ్ ప్రపోజ్ చేశారు. దూరం ఎక్కువ కాబట్టి అక్కడ నుంచి పులిచింతల నుంచి టేల్పాండ్ డ్యామ్, నాగర్ సాగర్ టేల్పాండ్ డ్యామ్, అక్కడ రివర్సిబుల్ పంప్స్ ఉపయోగించి నాగర్ సాగర్ వేయడం, నాగర్ సాగర్ రివర్సిబుల్ పంప్స్ ఉపయోగించి శ్రీశైలం వెళ్ళడం. ఈ నదీ మార్గం ద్వారా తీసుకురాగలిగితే 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రీశైలం ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్ళు రాయలసీమకు నీళ్లు తీసుకుపోవచ్చు. మనం శ్రీశైలం నుంచి పాలము రంగారెడ్డికి, డిండికి, కల్వకుర్తికి, ఇప్పుడు టనల్ పూర్తి అయితే ఎస్ఎల్బిసికి, ఈ 4 ప్రాజెక్టులకు మనం శ్రీశైలం నుంచి తెలంగాణ నీళ్లు తీసుకోవచ్చు. అట్లనే నాగర్ సాగర్ దగ్గర నాగర్ సాగర్ కుడి కాలువ ద్వారా వాళ్ళు నీళ్లు తీసుకోవచ్చు, మనం ఎడమ కాలువ ద్వారా మనం తీసుకోవచ్చు. అట్లనే హైదరాబాద్ నగరానికి అక్కడ నుంచి మంచినీటి సరఫరా ఉంది కాబట్టి మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరం జరుగుతుంది. కాబట్టి ఈ నదీ మార్గం ద్వారా వచ్చే స్కీమ్లో 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండడమే కాదు, అదనంగా కృష్ణా నది సజీవమవుతుంది. మొత్తం ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం దాకా నది అంతా సజీవమవుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి, నౌకాయానం పెరుగుతుంది, దేశీయ నౌకాయానికి అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి, మత్స్య సంపద పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. 2 రాష్ట్రాల ప్రజలు అటువైపు ఇటువైపు ఆ నీళ్ళని వాడుకునే అవకాశాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఈ అద్భుతమైన ప్రతిపాదనని ల్యాండ్ అక్విజిషన్ లేదు, ముంపు లేదు, పునరావాసం లేదు, బుల్లపల్లి లాంటి పెద్ద రిజర్వాయర్ కట్టే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 45 టీఎంసీల పులిచింతల, 315 టీఎంసీల నాగార్జున సాగర్, 215 టీఎంసీల శ్రీశైలం ప్రాజెక్టులు ఆల్రెడీ నిర్మాణమై ఉన్నాయి. వాటిల్లో పంపింగ్ వ్యవస్థ ఉంది, రివర్సిబుల్ పంపింగ్ వ్యవస్థ నిర్మాణమై ఉన్నది. 3 లిఫ్ట్లే దీంట్లో, అక్కడ 11 లిఫ్ట్లు. ఏది పోలవరం బనకచెర్ల లింక్ లో 11 లిఫ్ట్లు అయితే ఈ లిఫ్ట్ లో, ఈ నదీ మార్గం ద్వారా వచ్చే లిఫ్ట్ లో 3 మాత్రమే ఉన్నాయి. ఇంతటి ప్రయోజనకారిగా ఉండే ఒక ప్రాజెక్ట్ ని ఇవాళ చర్చకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. పోలవరం బనకచెర్లకు ప్రత్యామ్నాయంగా మన రిటైర్డ్ ఇంజనీర్స్ తయారు చేసినటువంటి ఈ స్కీమ్ ని చర్చకు పెట్టాలి. అపెక్స్ కౌన్సిల్ లో కూడా ఈ చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం దీని పరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖర్చు కూడా ఆనాడు 2016లో లెక్క చేసినప్పుడు 16,000 కోట్లు ఉండేది. ఇప్పుడు మొన్న రిటైర్డ్ ఇంజనీర్స్ దాన్ని రివైజ్ చేసినప్పుడు 25,000 కోట్లు అయింది. 80,000 కోట్ల 82,000 కోట్లు అది. కాబట్టి ఖర్చు తక్కువ, పునరావాసం లేదు, భూసేకరణ లేదు, ఫారెస్ట్ అక్విజిషన్ లేదు, పంపింగ్ వ్యవస్థలు తక్కువ. అక్కడ 11 అయితే ఇక్కడ 3. అట్లా అన్ని రకాలుగా ప్రయోజనకారిగా ఉన్నటువంటి ఈ నదీ మార్గం ద్వారా తీసుకుపోయే నీటి పథకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందర పెట్టాలి. అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దీన్ని పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం దానికి 40,000 కోట్లు నిధులు సమకూరుస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక్క రాష్ట్రానికి ప్రయోజనం ఎందుకు కలిగించాలి? మనం కూడా పనులు కడుతున్నాం కదా, కేంద్ర ప్రభుత్వానికి పనులు ఇస్తున్నాం కదా. మన రాష్ట్రానికి ప్రయోజనకారిగా ఉండే ఈ నదీ మార్గం పరిశీలించే తప్పేమున్నది? మనం కూడా ఈ దేశంలో భాగమే కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి కట్టే ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రం కూడా ప్రయోజనం పొందాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా చర్చించి అపెక్స్ కౌన్సిల్లో సమావేశంలో ఇవన్నీ ఎజెండాలో పెట్టి తప్పనిసరిగా తెలంగాణ సమాజం ఆ మేరకి ఆ దిశగా ఆలోచించాలి, ఆ దిశగా డిమాండ్లు పెట్టాలి. మనం ప్రభుత్వానికి ఒత్తిడి పెట్టి అపెక్స్ కౌన్సిల్కి మనం డిమాండ్ చేయాల్సి ఉన్నది. అపెక్స్ కౌన్సిల్ ఎందుకు డిమాండ్ చేయాలంటే అపెక్స్ కౌన్సిల్లో కూలంకషమైన చర్చ జరుగుతుంది. మన ఎజెండా పాయింట్స్ ఏంటో అక్కడ చర్చ జరుగుతుంది. మన ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి మన ఎజెండా పాయింట్స్ మీద మాట్లాడతారు. దానికి అనుకూలమా సానుకూలమా ఏ విషయం అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. దానికి ఏ రకమైన రెస్పాన్స్
కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది పూర్తి స్థాయిలో మినిట్స్ రికార్డ్ అవుతాయి, మినిట్స్ లో రికార్డ్ అవుతాయి అవి. ఒకవేళ మనకి ఇక్కడ న్యాయం జరగకపోతే, అపెక్స్ కౌన్సిల్లో కనుక న్యాయం జరిగే పరిస్థితి లేకపోతే ఈ మినిట్స్ మనకి రేపు న్యాయ పోరాటానికి, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి ఒక డాక్యుమెంట్ లాగా, ఒక ఆధారం లాగా మనకు పనికొస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ కూడా ముఖాముఖి చర్చల్లో కాదు, ఎపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగాలి. అది విభజన చట్టం చెప్తున్న విషయం. అది మన చట్టం ప్రకారం డిమాండ్ చేస్తున్నాం. అపెక్స్ కౌన్సిల్లో మాత్రమే ఈ చర్చ జరగాలి. ముఖాముఖి చర్చల ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, అది మినిట్స్ వస్తాయో లేవో మనకు తెలియదు. కాబట్టి విభజన చట్టం పేర్కొన్నట్టు దాని ప్రకారం మనకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలి. అపెక్స్ కౌన్సిల్లో మనం ఇటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, మన డిమాండ్స్ ఏమన్నాయో తెలంగాణకు సంబంధించినవన్నీ దాంట్లో పెట్టి మన ముఖ్యమంత్రి గారు వాటిని అడ్వకేట్ చేసి, వాటిని వాదించి మన హక్కుల్ని సాధించుకునే దిశగా కృషి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది చాలా కీలకమైన అంశం. ఇది భవిష్యత్తులో మన కృష్ణాలో కూడా మనకు వాటా దక్కవలసిన అవసరం ఉన్నది. కృష్ణాలో ఇప్పటికే మనం బ్రిజేష్మా ట్రిబ్యునల్ ముందర అన్ని కలిపి ఇప్పుడు ఈ 45 టీఎంసీలను కూడా కలుపుకొని మనం 763 టీఎంసీల వాటాని మనం డిమాండ్ చేస్తూ మన కేసు అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వం చాలా చొరవ చూపించి 500 టీఎంసీలు ఇస్తే మనకు అయిపోతుందనే వాదన సరైనది కాదు. మనం ఆల్రెడీ పెట్టింది, మన స్టేట్మెంట్ ఆఫ్ కేసులో మనం డిమాండ్ చేసిందే 763 టీఎంసీలు. కాబట్టి 763 టీఎంసీలకు సంబంధించిన వాదన అక్కడ జరుగుతున్నప్పుడు నాకు 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది అని ఏదైతే మాట ఉన్నదో అది సరైన మాట కాదు. తప్పనిసరిగా మనం కృష్ణా బేసిన్లో, కృష్ణా ట్రిబ్యునల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడుస్తుంది కావచ్చు, ఆ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. మనం చాలా అప్రమత్తంగా ఉండి ఈ ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో కృష్ణాలో, గోదావరిలో మన హక్కుల్ని సాధించుకునే దిశగా మనం తెలంగాణ సమాజం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు వలసవాదం అది పొంచి ఉన్న పులి లాంటిది. అది ఎప్పుడు అదను చూస్తుందో, అదను దొరుకుతుందో మన మీద లంఘించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ వలసవాదం యొక్క ప్రమాదాన్ని మనం పసిగట్టి అప్రమత్తంగా ఉండి మనం జాగ్రత్తగా ఉండకపోతే మన నీళ్లు తన్నుకుపోతారు. కాబట్టి ఈ వలసవాదం యొక్క దాడిని మనం అప్రమత్తంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కృష్ణాలో, గోదావరిలో మన హక్కుల్ని సాధించుకునే వరకు మనం నిద్రపోకుండా జాగ్రత్తగా ముందుకు నడవాలని చెప్పి మన డిమాండ్స్ అన్ని కూడా ఇవాళ మీరు తీర్మాన రూపంలో పెట్టాల్సిందిగా నేను అధ్యక్షుల వారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.